చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని మాలమహానాడు నాయకులు ఆర్ఏ చిన్ని పేర్కొన్నారు. సోమవారం మోరంపూడిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత మోరంపూడి, కొత్త మోరంపూడిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. గత 35 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మహిళా హక్కులు కల్పించారని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు 3,000 మందికి భోజనం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే 500 మంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ నరసింహమూర్తి, లింగం రామచంద్రరావు, రాయి లక్ష్మణరావు, చిత్రపు చిన్ని, వల్లూరి మోజెస్, వల్లభ వెంకటేశ్వరరావు, వీర్రాజు, సుందర్రావు, పాత మోరంపూడి, కొత్త మోరంపూడి యూత్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా దండేయాలని మరి కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడి, పాత మోరంపూడి ఎప్పుడు కూడా మేము ఏకస్తులై కలిపి చేస్తాం. అది వేరు ఇది వేరు ఏం కాదు. అది పాత మోరంపూడి అంటాం, ఇది మోరంపూడి అంటాం. పాత మోరంపూడి వారు, కొత్త మోరంపూడి వారు కలిపి పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ జయంతిని మేము ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మోరంపూడిలో ఈరోజు సుమారు 3,000 మందికి వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు రసన అక్కడ కానీ ఇక్కడ కానీ, అలాగే స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వారికి సెలవుల వల్ల ఈరోజు స్కూల్కి రాలేదు. రేపు అవి స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మా పెద్దల సమక్షంలో మేము అందరం కలిపి సుమారు ఒక 500 మంది పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమం ఉంటుంది. గారికి శుభాకాంక్షలు. రాత్రి వర్షం వచ్చి కుర్రోళ్ళు మొత్తం పోకరం అంతా ఆగిపోతే మా ఊత్ కుర్రోళ్ళు అందరూ నైట్ అంతా నిద్ర లేకుండా ఈ పోకరాన్ని జయప్రదం చేసినందుకు మా కుర్రోళ్ళందరికీ రుణపడి, కంపల్సరిగా పెద్దలందరూ రుణపడి ఉంటారు. కసిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్క కుర్రోడు కూడా కష్టపడి చేశారండి. ఈ అంబేద్కర్ ఈ జయంతి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఆ కుర్రోళ్ళు ఇదంతా కుర్రోళ్ళు కూర్చోనండి. ఊత్ కుర్రోళ్ళు అందరూ రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకుండా కష్టపడి చేశారండి. ఆ కష్టమే ఈ ఆలు ఇంత జయాన్ని మేము ఇంత ఘనంగా చేసుకుంటాకే ఈ కారణం అయిందండి. నా పేరు లింగం చంద్రరావు. మా కుర్రోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి పెద్దల ద్వారాగా చేసిన కుర్రోళ్ళందరికీ.